నమస్తే అండి. నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం భీమఖండంలో భాగంగా 9వ వారంలో అయితే ఉన్నాము. 9వ వారం కృతికా నక్షత్రం మొదటి పాదం శ్రీ మీనాక్షి అమ్మవారి సమేత నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద అయితే ఉన్నామండి. మరి ఈ దేవస్థానాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తుంది మన నేచర్ మెడిటేషన్ ఛానల్. నేను చూస్తాను, మీరు చూడండి, నాతో పాటు రండి. ప్రతి గుడిలో ఆచారం ఏంటంటే ప్రదక్షిణం చేయడం. మరి ప్రదక్షిణం చేస్తూ గుడి అంతా చూపించే ప్రయత్నం చేస్తుంది ఎన్ఎంసి ఛానల్. స్టే ట్యూన్. మరి ప్రతి గుడిలోనూ మనకి ముఖ్యమైనది గజస్తంభం. ఈ గజస్తంభంతోనే మనకి గుడి అనేది ఎంట్రన్స్ అవుతుంది. మరి ప్రతి గుడిలోని ఆచారం ఏంటంటే గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గుడిలోకి వెళ్ళడం. కాబట్టి ఈ గుడి చుట్టూ మనం ప్రదక్షిణం చేద్దాం, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం, రండి. మరి కుమారస్వామి వారు చక్కగా కొలువై ఉన్నారు. అయ్యప్ప స్వామి కుమారస్వామి. మరి అలాగే చక్కగా ఈ గుళ్ళో ప్రకృతి మాత అనుసంధానమైంది. ఎన్నో మొక్కలు, ఎన్నో చెట్లతో చాలా అంటే చాలా గొప్పగా కనిపిస్తుంది మనకి. మరి అలాగే మనం ఇప్పుడు వినాయకుడి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. వినాయకుడి గుడి చూడడానికి కూడా చాలా ఎంతో అద్భుతంగా ఉంది. చక్కగా వినాయక స్వామి శివాలయంలో కొలువై ఉన్నారు అనడానికి ఇది నిదర్శనం. ఎంతో అద్భుతం, మహా అద్భుతమైన ఈ వినాయక దేవస్థానాన్ని మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతోమంది అష్టదిక్పాలకులు కూడా మన శివాలయంలో కొలువై ఉన్నారండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చండీశ్వర స్వామి వారు ఎంతో అద్భుతంగా ఒక చిన్న కుటీరం వేసి కుటీరంలో కొలువై ఉన్నారు. ఇప్పుడు నన్ను చూపించు. మరి చూసుకున్నట్లయితే ఈ గుళ్ళో ఎంతో అద్భుతం, మంచి ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి. ఎందుకంటే మరి చూడండి, ప్రకృతి మాత తగ్గట్టుగా మనకు అనుసంధానం అయ్యి ఈరోజు వానదేవుడు కూడా ఎంతో ఆనందంగా వర్షాన్ని కురిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా మాకు ఎంతో ఆనందం. మరి మనం నల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చామండి. అద్భుతం. పల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. అంటే ప్రతి శివాలయంలో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి అయితే ఉంటుంది కదా, అలాగే ఇక్కడ పల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి అనమాట అండి.
చక్కటి చెట్లు, ప్రకృతి మాతతో మనకి ఈ గుడి అనుసంధానమై ఉంది. ఇప్పుడు మనం చూసేది నవగ్రహ దేవతా మండలం అండి. శనిదేవుడు, బుధుడు, కుజుడు, రాహువు, కేతువు, మొత్తం ఇంకా సకల దేవతలు, నవగ్రహ దేవతలందరూ కొలువై ఉన్న మండపం ఈ నవగ్రహ దేవతా మండపం. అందుకే మరి కృతికా నక్షత్రం మొదటి పాదం వారు ఈ శివాలయాన్ని విచ్చేసి మరి ఈ శివాలయంలో అభిషేకం అలాగే పూజలు జరిపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అలా పూజలు జరిపిస్తే వాళ్ళకి ఎంతో ఆరోగ్యం బాగుంటుందని, వాళ్ళు ఏం కోరుకుంటే జరుగుతుందని ప్రాపంచికంలో ఉండి నమ్ముతూ ఉంటారు. కాబట్టి మరి ఈ శివాలయానికి అయితే విచ్చేస్తున్నారండి. ఇది మన నీలపల్లి గ్రామం నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానం అండి. దీన్ని ఈరోజు మనం చూపించే ప్రయత్నం చేసింది మన నేచర్ మెడిటేషన్ ఛానల్. అలాగే ఇంకా మనం ఇంటింటా ధ్యాన ప్రచారం, అలాగే ఇంకా ఎవరైనా మాస్టర్స్ వచ్చి మాట్లాడితే వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తుంది. స్టే ట్యూన్ టు NMC ఛానల్. థ్యాంక్ యూ. ब्रह्मर्षि पत्री जी की, ब्रह्मर्षि पत्री जी की। గ్రామ దేవతలందరికీ, దేవుళ్ళందరికీ, మనందరికీ జై. మీనాక్షి సమేత నీలకంఠేశ్వరికి జై. జై. మీనాక్షి సమేత నీలకంఠేశ్వరికి జై. శ్రీరామచంద్రపురంకి జై. జై. సీతమ్మ తల్లికి జై. అద్భుతంగా తదాస్తు 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 తదాస్తు. మాట్లాడుతూ ఉంటాను. ఎవరు ధ్యానం బాగా చేస్తున్నారో చూస్తాను. రెండు కళ్ళు మూసుకోండి. హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ లోపల ముక్కులోంచి లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలిని మాత్రమే గ్రహించండి. మీరు శరీరానికి, కంటికి విశ్రాంతినిచ్చారు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కళ్ళకు విశ్రాంతి, చేతులు చేతులకు విశ్రాంతి, కాళ్ళు రెండు క్రాస్ చేసి కాళ్ళకు విశ్రాంతి. టోటల్గా శరీరాన్ని విశ్రాంతిమయం చేశారు. అలాగే మనస్సుకు విశ్రాంతినివ్వాలంటే ఏం చేయాలి? మన శ్వాస మీద మన మనస్సు పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెడితే మనస్సుకు శక్తి పెరుగుద్ది. ఈ యొక్క కళ్ళు రెండు మూసుకుని చేతులు కాళ్ళలో కాళ్ళు పెట్టుకుంటే శరీరానికి శక్తి, మనసుని శ్వాసపై పెడితే మనస్సుకు శక్తి. మనసు శక్తివంతమైతేనే చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కొనగలదు. శ్వాస మీద ధ్యాస. ఎవరో కళ్ళు తెరవద్దు. లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి. ఈ రోజు నేర్చుకున్న ధ్యానము మిమ్మల్ని భావి భారత పౌరులా తీర్చిదిద్దాలి. దేశానికి ఆదర్శప్రాయాలుగా మీరు మారాలి.
ఉత్తమ విద్యార్థుల పేరు రావాలి. ఈ స్కూల్కి మీ టీచర్స్కి అందరికి కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టాలి. మీ తల్లిదండ్రులకి ఇది మతానికి సంబంధించింది కాదు. ఏ మతం వాడికైనా తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు లేకుండా ఏ మతం వాడు లేడు ఇక్కడ. తల్లిదండ్రుల యొక్క గౌరవం, మర్యాద, పేరు ప్రతిష్టలను పెంచిన వారు అవుతారు. మీరు ఉన్నత స్థాయికి ఎదిగిన వారు అవుతారు. ధ్యానం అనేది అంత ముఖ్యమైన కాన్సెప్ట్. ఇది ఓన్లీ 5 minutes. యేసు ప్రభువులు వారు ధ్యానం చేస్తే ఎలా ఉంది? సాల్మన్ రాజుకి ధ్యానం చేయడు కాబట్టి క్లాస్ పడుతుంది. నువ్వు యేసు ప్రభు మతానికి సంబంధించి కాదు, మన చదువుకు సంబంధించి, మన లైఫ్ ప్రార్థన మామూలుగా నీ మతం ఎందుకు వచ్చిందంటే ఈరోజు మన ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం తరపున పంచారామ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన భీమేశ్వరుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం తరపున మేము వచ్చాము. భీమఖండ శైవ క్షేత్ర యాత్రలో భాగంగా నీలపల్లి శివాలయంలో కృత్తికా నక్షత్రం 1వ పాదానికి చెందినటువంటి ఈ శివాలయంలో ధ్యానం చేసి ఈ యొక్క అద్భుతమైన ధ్యాన శక్తిని మీకు అందరికీ పంచిపెట్టి విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా, దేశ నాయకులుగా, ఉత్తమమైన డాక్టర్లుగా, ఉత్తమమైన ఇంజనీర్లుగా, ఉత్తమమైన వ్యాపారవేత్తలుగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీరు అందరూ గడపాలని ఈ భీమఖండ శైవ క్షేత్ర యాత్ర తరపున మీ దగ్గరికి రాగలిగాము. మీరందరూ ఎంతో బాగా ధ్యానం చేస్తూ ఉండి మేము చెప్పినల్లా అవకాశాన్ని ఉపయోగించుకుని మీరందరూ ఉత్తమ విద్యార్థులుగా ఎదుగుతారని మేము సంకల్పించుకుంటూ ఈరోజు ధ్యానాన్ని మీకు నేర్పాము. ఈ నేర్పింది నేర్చుకున్నట్టు వదిలిపెట్టకుండా నిత్యం సాధన చేసి మంచి సార్థకత, మీ జీవితాన్ని ధన్యం చేసుకుని సార్థకత స్థాయికి వెళ్తారని మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మీ స్కూల్కి, మీకు విద్య నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరును, గుర్తింపును తెచ్చి మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్తారని సంకల్పించుకుంటున్నాము. తథాస్తు తథాస్తు తథాస్తు. నెమ్మదిగా ప్రధాని మోదీ గారి దగ్గర నుంచి మీరు అవార్డులు పొంది స్థాయికి వెళ్తారు. మీరు ధ్యానం బాగా చేస్తే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఎంత బాగా చేస్తారో అంత స్థాయికి ఎదుగుతారు. ఇది ఏ మతానికి సంబంధించి కాదు, ఏ మంత్రమో కాదు, మన మైండ్కి సంబంధించిన మైండ్ పవర్, థాట్ పవర్ పెరగడానికి సంబంధించినటువంటి మంచి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చాలా శాస్త్రీయ దృక్పథంతో మీకు అందజేయడం జరుగుతోంది. దీన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే కాన్సెప్ట్తో ప్రవేశపెట్టారు. ఈ రోజున డిసెంబర్ 21వ తారీఖున ఈ ధ్యానాన్ని ప్రపంచమంతా ఆమోదించి ధ్యాన దినోత్సవంగా ప్రకటించబడింది. ఈరోజు మీకు ఇక్కడ వచ్చి అందుతుందంటే మీరందరూ ఎంతో ధన్యులు. ఎన్నో జన్మల పుణ్యఫలం మీకు ఉందని మాకు అర్థమైంది. అంచేత ధ్యానం 1 నిమిషం చేయండి. అయిపోయింది సమయం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. 2 కాళ్ళు, 2 చేతులు 2 కాళ్ళపై వేసుకోండి. చేతులు కళ్ళు తెరవద్దు, చేతులు నలపకూడదు, కలిపి పెట్టుకోండి. మీ అరిచేతులు చూసుకోండి. 2 కాళ్ళు తెరిచి క్లాప్స్. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని బట్ట. జై జై. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని. థ్యాంక్ యూ మేడం. పెయ్యంతా 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 బాగా ఏరో అన్నలార్ మనసంతా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న,
అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన